నమస్తే ఎక్స్‌ప్లోర్ విత్ సంధ్యాకి స్వాగతం. ఈ వీడియోలో శబ్దపరిచయ 2లో మిగిలిన ఎక్సర్‌సైజెస్ ఎలా చేయాలో చూద్దాం. కోష్టకాత్ ఉచితం శబ్దం చిత్వా వాక్యం పూరయత్. కరెక్ట్ ఆన్సర్‌ని చూస్ చేసి రాయాలి. డాష్ పట్టతి ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి? బాలికా, బాలికాః. క్రియలో పట్టతి అంటే లాస్ట్ వచ్చిన సౌండ్ ఏంటి? తి అంటే ఏకవచనం. అప్పుడు సంజ్ఞలో ఏకవచనానికి ఏం సౌండ్ రావాలి? బడి ఆ సౌండ్ రావాలి. అంటే బాలిక పఠతి. ఇక్కడ అంతా క్రియా వర్డ్స్ ఇచ్చారు. క్రియా వర్డ్స్ నుంచి మనం సంజ్ఞా వర్డ్స్ని రాయాలి. చరతః అంటే లాస్ట్లో ఏం సౌండ్ వచ్చింది? తహ అంటే క్రియాలో తహ అంటే ద్వివచనం. అంటే 2 మేకలు గడ్డి తింటున్నాయి. సంతి అంటే లాస్ట్లో ఏం సౌండ్ వచ్చింది? అంతి అనే సౌండ్. అంటే ఇది బహువచనం. బహువచనానికి ఏం రావాలి ఇప్పుడు? ఆహ అనే సౌండ్ రావాలి. అంటే ఇక్కడ ద్విచక్రికాః. చలతి చలతి అంటే లాస్ట్లో ఏం సౌండ్ వచ్చింది? తి అనే సౌండ్. అంటే ఇది ఏకవచనం. ఏకవచనంలో ఏం రావాలి సంజ్ఞలో? బడి ఆ అంటే నౌక. ఈ టేబుల్ గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా రాయొచ్చు. అస్తి అంటే లాస్ట్లో తి అనే సౌండ్ వచ్చింది. అంటే ఏకవచన్. అంటే అప్పుడు సంజ్ఞలో బడి ఆ వస్తుంది. అంటే సూచిక. ఉత్పతంతి అంటే లాస్ట్లో ఏం వచ్చింది? అంతి అంటే బహువచన్. బహువచన్ అంటే సంజ్ఞలో ఏం రావాలి? ఆహ అంటే మక్షికాః ఉత్పతంతి. నెక్స్ట్ ప్రాపర్ సర్వనామ్ పద్ని ఇక్కడ ఫిల్ చేయాలి. ఇక్కడ ఇచ్చిన సర్వనామ్ పద్స్ ఏంటి? సా, తే, తాహ. లత అస్తి అంటే ఇక్కడ సంజ్ఞ ప్లేస్లో సర్వనామ్ రాయాలి. లత అన్నది ఏకవచన్ కాబట్టి ఏం రావాలి? సా అస్తి. ఈ సైడ్లో ఇచ్చిన టేబుల్ ఆర్డర్ గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఈ ఫిలప్స్ చేయొచ్చు. మహిళాః ధావంతి ఇక్కడ లాస్ట్లో ఏం సౌండ్ వచ్చింది? ఆహ అంటే బహువచన్ కాబట్టి సర్వనామంలో తాహ రాయాలి. తాహ ధావంతి. సుధా వదతి లాస్ట్లో ఏం సౌండ్ వచ్చింది? బడి ఆ అంటే ఏకవచన్ కాబట్టి సా వదతి. జవనికే దౌలతః అంటే ఏం సౌండ్ వచ్చింది? ఏ. జవనికే అంటే ద్వివచన్ కాబట్టి తే దౌలతః. పిపీలికాః చలంతి ఆహ అంటే బహువచన్ కాబట్టి తాః చలంతి. చటకే కూజతః అంటే లాస్ట్లో ఏం సౌండ్ వచ్చింది? చటకేకి ఏ అనే సౌండ్ వచ్చింది. అంటే ఇది ద్వివచనం కాబట్టి తే కూజతః. బాక్స్లో ఇచ్చిన వర్డ్స్ని కరెక్ట్గా ఫిల్ చేయాలి. ఫస్ట్ ఇచ్చిన వర్డ్ ఏంటి? లేఖిక. లేఖిక లిఖతి. బాలకః పశ్యతి. సింహాః ఏం చేస్తుంది? గర్జంతి రోడ్ చేస్తుంది. త్రిచక్రిక అంటే ఆటో. త్రిచక్రిక చలతి. పుష్పమాలాః అంటే పూలదండ. పుష్పమాలాః సంతి. బాక్స్లో క్రియా వర్డ్స్ ఇచ్చారు. సంజ్ఞా వర్డ్స్ దగ్గర ప్రాపర్ క్రియా వర్డ్స్ రాయాలి. సౌమ్య అంటే ఏకవచన్ కాబట్టి క్రియాలో ఏం సౌండ్ రావాలి? తి అనే సౌండ్ రావాలి. ఇక్కడ తీతో ఒకటే వర్డ్ ఉంది. ఏంటది? నృత్యతి. సౌమ్య నృత్యతి. చటకే అంటే 2 స్పారోస్ అంటే ద్వివచన్ కాబట్టి క్రియాలో తహ అనే సౌండ్ రావాలి లాస్ట్లో. ఇక్కడ తహతో 2 ఉన్నాయి. గాయతః, విహరతః. ఇక్కడ కరెక్ట్ క్రియాపదం ఏంటంటే విహరతః. చటకే విహరతః. బాలికే అంటే 2 అమ్మాయిలు మళ్ళీ ద్వివచన్ కాబట్టి క్రియాలో తహ రావాలి. ఇక్కడ మిగిలిందేంటి? గాయతః. బాలికే గాయతః. ఛాత్రాః అంటే బహువచన్ కాబట్టి క్రియాలో అంతి అనే సౌండ్ రావాలి. 2 ఉన్నాయి. లిఖంతి, పశ్యంతి. కరెక్ట్ క్రియాపదం ఏంటంటే ఛాత్రాః లిఖంతి. లాస్ట్ జనాః అంటే ఇది బహువచన్ కాబట్టి క్రియాలో అంతి అనే సౌండ్ రావాలి. మిగిలిన వర్డ్ ఏంటి? పశ్యంతి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.